ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే తెలీదు. వర్ యు ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది, ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే, మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్. మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు పవర్ అక్కడ ఏమీ చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ ఓ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉన్నపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది, అమ్మగారికి ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి, సంజాయిషి చెప్పాలా, జనానికి చెప్పాలా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా? భగవంతుడు నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుందని చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్లో డైలీ పెట్టరు. మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది, అక్కడ పెట్టేవారు. క్లోజ్ ప్రిజన్లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ని ఒకటి చాలా ఫేమస్, 7 మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు, కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ మీరు? అంటే ఆ సెల్లో ఆ వార్డులో ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు. అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు, అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు. అంటే ఒక్కో సెల్లో 3 ఉంటారు, 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి. సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను, నేను ఏదైనా చేస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్. కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ప్రాపర్ ఫుడ్, ఫెంటాస్టిక్ ఫుడ్ అండి. నాకు అసలు ఇది లేదు. అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇదవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట. సో వాళ్ళ కథలు అన్నీ వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి. జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మర్డరర్స్ ఉన్నారు. మర్డరర్స్తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డుకి పక్కనే వెల్లూరు నుంచి 3 నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, బట్ వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు. అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్తే ఫుడ్ ఎలా ఉంది,
మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే ఉంది అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి జారలేదంటే ఇలాగే ఉండాలి దాల్, మీకు దాల్ జారకూడదు, జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఎంత ఇంట్రెస్టింగ్ సార్ అది అంత అంత అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి, వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్, బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్ యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్సైడ్. అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది, జైల్ హాస్పిటల్ కూడా ఉంది, బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్. సో యు వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months అండి. 6 months. The day you came out, sir, I went on condition bail. October 2nd. October 1st I was released. కండిషనల్ బెయిల్కి వెళ్ళి మధురై, ఐ వాజ్ ఇన్ మధురై. మధురైలో ఒక 4 months 5 months ఉన్నాను. దాని తర్వాత ఐ బ్రాట్ టు చింగిల్పేట్, బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ. అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు. సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది, సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం ఎంటైర్ కేస్ వాస్ టోటలీ స్క్వాష్. వి రిమెంబర్ సార్ అంతా అది. కానీ ఆ 6 నెలలు మీ లైఫ్లో మీరు కోల్పోయారు, బాధపడ్డారని ఒక ఇది తప్ప. 6 నెలల చాలా బీభత్స అయిన ఒక టైం అది. దాని తర్వాత 3 years కండిషన్ బెయిల్ పార్ట్గా రిలీజ్ అవ్వడం అట్లా. అమ్మగారు అప్పుడు వెన్ యూ కేమ్ అవుట్ షీ వాస్ దేర్, షీ వాస్ వెరీ షీ ఓన్లీ రిసీవ్డ్ మీ వెరీ హ్యాపీ, రిలీవ్డ్ మోర్ దెన్ హ్యాపీ. ఇంటికి వెళ్ళి చేశారు. జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు. మా ఇంటికి వచ్చాను, ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు, ఒక దండ. అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు, అది అని చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే, గోల్డెన్ హార్ట్. బట్ ఆ ఒక్క విషయానికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు. నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు, లేదు మోహన్ బాబు వచ్చున్నారు లోపల పిలువ అంటే, సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా బ్లెస్సింగ్స్ ఉంది, డెఫినెట్గా నువ్వు వస్తావు, నువ్వు ఏం భయపడొద్దు, నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ఒక ధైర్యం చెప్పేసి పాప వెళ్ళాడు. ఎందుకు రావాలి ఆ మనిషి, బట్ వచ్చారు పాప ఆయన వచ్చి. సో అందుకే నాకు ఆయన నా గురించి తిట్టకపోయినా ఏం చేసినా మనిషి అంటే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ అది. కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ ఒక్క విషయానికి నేను ఐ అప్రిషియేట్, నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్. అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు, ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు. ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్లో సుమలత. అది మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను. సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ 5:15 5:30 పెళ్లి మండపానికి వచ్చి 2 చందనం గార్లెండ్స్ ఉన్నాయి, అది తీసుకొచ్చేసి ఇచ్చి, ఇది 2 మీ మెడలో ఉండాలి, నాకు ఫోటో పంపాలి, నాకు లాస్ట్ దాకా తీయకూడదు, నేను ప్రచారానికి వెళ్తాను అని చెప్పేసి పాపం ఇచ్చి రాణిమేమే హాల్లో చెప్పేసి ఇచ్చి వెళ్ళారు అనమాట. సో ఆ మనిషిలో 2 ఇప్పుడు నేను ఎవరో అంటే పెద్ద ఇదేం కాదు, బట్ ఒక ఫ్రెండ్లీగా వచ్చారు కదా, అఫెక్షన్తో వచ్చారు. దట్స్ గ్రేట్. అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను, ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్, బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది, అనవసరంగా ఆయన చేయడు, ఆయన అనవసరంగా గెలకూడదు, గెలికారంటే అయిపోతారు వాళ్ళు. సో మా అబ్జర్వ్ చేస్తాం, అందుకే నాకు ఆయన అంటే సెపరేట్ రెస్పెక్ట్. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో, ఎవరైతే చేశారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు, ఇప్పటికీ గుర్తుంచుకోవాలి కదా సార్. అదే ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో, ఎన్ని ట్విస్ట్లు టర్న్స్ అన్ని. ట్విస్ట్ టర్న్ భయంకరమైన. సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్? అరేంజ్ నరసరాజు గారి నైబర్స్ అండి చెన్నైలో. సో నేను బెయిల్ టైం అయిపోయింది, ఇంకా కొంచెం నడుస్తుంది. అప్పుడు నరసరాజు గారు డాటర్ కవిత గారు వచ్చి, సినిమా చేస్తున్నాను, నాకు డేట్స్ కావాలి, చేయాలి నాకు అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సమ్ సర్కిల్ ద్వారా. సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి, అయిన తర్వాత చూద్దామని చెప్పి, తర్వాత 2-3 months తర్వాత రిలీజ్ అయింది. దాని తర్వాత చేద్దామని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా కుదరలా.
డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది మరి ఇప్పుడు మధ్యలో, పెళ్లి సినిమా, రియల్ లైఫ్ పెళ్లి Real life సందడి సినిమా. ఇది వచ్చింది. సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి, సో నరసరాజు గారు ఒక గొప్ప రైటర్, సో ఆయన ఆశీర్వాదాలు, ఆయన కొన్ని ఒపీనియన్స్, అడ్వైస్, అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది. ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు అని కాకుండా, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, కృష్ణ గారి గురించి, కృష్ణరాజు గురించి సో అని చెప్పేవారు. సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో. అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మళ్ళీ ఒక ఇమేజ్, ఇది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, డైలాగ్ డెలివరీ, పంచ్ కించ్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే. సో నాగేశ్వరరావు గారి గురించి. వాట్ అ గ్రేట్ లైఫ్ సార్. అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం, మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్. ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మెడిటేషన్ నేర్పించింది, ఇన్నర్ మెడిటేషన్. మార్షల్ ఆర్ట్సే నన్ను కాపాడింది. ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి, మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి, ఫిజిక్ మారిపోతాయి, అన్నీ ఉండదు అక్కడ. ఆ సిచ్యువేషన్లో తట్టుకొని, ఆ సిచ్యువేషన్లో ఉండి, అది హెల్ అండి. అది మనం అలాగే మెయింటైన్ చేసామంటే మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్, నా బిలీఫ్, కర్మ సిద్ధాంతం బిలీఫ్. అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి. ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళారు కదా, ఒక ఎక్స్-సీఎం ఆ ఏజ్లో. మరి ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, లీగల్గా అన్నీ ఉన్నారు కదా, ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా. అదే నేను చెప్పేది, కర్మ అనేది.